ఈ డిసెంబర్ 9కి ఒక ప్రత్యేకత ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆంక్షని నెరవేర్చేది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆనాడు డిసెంబర్ 9 నాడే జరిగింది. అదే రకంగా యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు, ఆ పుట్టినరోజు సందర్భంగా నా పక్షాన, నా నియోజకవర్గ ప్రజల పక్షాన శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి ప్రతిరూపం, తెలంగాణ అమ్మల ఉట్టిపడేలా కనిపించే విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు ప్రకటిస్తూ దాన్ని సెక్రటేరియట్లో ఇప్పుడు ఈరోజు సాయంత్రం 6:05 ప్రతిష్ఠించడం మనస్ఫూర్తిగా శుభసూచకం. దీంతోపాటు ఇందాక మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్లు అన్ని కలెక్టరేట్లలో, అన్ని ఎస్పీ ఆఫీసుల్లో, మండల స్థాయిలో ఉన్న ఆఫీసుల్లో కూడా తప్పకుండా ఈ విగ్రహాలు ప్రతిష్ఠించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ప్రతి డిసెంబర్ 9వ తారీఖున పెద్ద ఎత్తున ఈ పండుగని జరుపుకునే దాన్ని పూర్తిగా నేను సమర్థిస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అదే రకంగా శాసనసభ్యులు అందరం ఇదే హాల్లో 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. డిసెంబర్ 9 నాడు, పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేశాం తమరితో పాటు మనందరం. వీరందరికీ కూడా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. గౌరవ సభ్యులు డాక్టర్ రాగమయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నాతో పాటు నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ఎంతోమంది ఉన్నాము. వారందరికీ కూడా జీవితంలో మర్చిపోలేని రోజు. గత సంవత్సరం ఇదే రోజున మేము మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందుకు నా తోటి శాసనసభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో మీరందరి ఆశీర్వాదంతో, మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో మేము మా నియోజకవర్గాల్లో ఎంతో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఇంకా ముఖ్యంగా చూస్తే 9 డిసెంబర్ 2009 మన సోనియమ్మ గారు ఆ రోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వారి ఆత్మ బలిదానాలకు చెల్లించి వారికి తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి అని దాని ద్వారా రాష్ట్రానికి, మన పార్టీకి ఉభయ రాష్ట్రాల్లో ఎంత నష్టం వాటిల్లుతుంది అని కూడా తెలిసినా కూడా ఇచ్చిన మాట ప్రకారం వెనుకంజ వేయకుండా ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించడం జరిగింది. అందుకని తెలంగాణ ప్రజలందరి తరపున శ్రీమతి సోనియా గాంధీ గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా చూస్తే గత 10 సంవత్సరాల కాలంలో మరి గత ప్రభుత్వం ఏం చేసింది? 10 సంవత్సరాల కాలం సరిపోలేదా అధ్యక్ష? తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా ఎక్కడా కూడా ఆవిష్కరణలు జరపలేదు, ఒక ప్రత్యేక రూపం అంటూ ఇవ్వలేదు. ఇచ్చినది కూడా ఎట్లా ఉంది అంటే తల్లి రూపంలా లేదు, దేవతలాగా ఉన్నారు. కిరీటము, నడుముకు వడ్డానము, నగలు అన్నీ అలంకరించుకొని అక్కడ తల్లి అనే భావన మనకు రావట్లేదు. మనకు తెలంగాణ తల్లి అంటే మనం ఇంట్లో నిత్యం చూసే మన మాతృమూర్తిలాగా, అక్క చెల్లెమ్మల్లాగా ఉండే రూపమే మనకు తెలుసు. అందుకని ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అందరి మేధావులతోటి, మరి కళాకారులు, కవులు అందరితో చర్చించి, అందరిని చర్చలకు ఆహ్వానించి, అందరి ఆకాంక్షలు మేరకు, వాళ్ళ అభిప్రాయాల మేరకు ఇవాళ నిన్నైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఇది ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే వాళ్ళు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి అప్పుడే చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఎంతో సంప్రదాయబద్ధంగా ఆకుపచ్చని చీరలో నిండు ముత్తైదవులాగా వరి కంకులు, ధాన్యం కంకులు అన్నీ పట్టుకొని, అలాగే ఒక చేత మనకి ఆశీర్వాదం ఇస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలందరూ కూడా
చాలా ఆనందిస్తున్నారు. ఇప్పటికి మంచి ఇన్నాళ్ళకి మనకు ఒక రాష్ట్రానికి తెలంగాణ తల్లి విగ్రహం కానీ, మన తెలంగాణకి టీజీ అని మార్పు జరగడం కానీ, అదేవిధంగా తెలంగాణకి ప్రత్యేక రాష్ట్ర గీతం కానీ రావడం జరిగింది. మరి 10 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కానీ మరి మన సోదరులు తెలంగాణ ప్రజలు ఎంతో నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారో తెలియట్లేదు. ఉద్యోగులందరికీ 1వ తారీఖు జీతాలు వస్తున్నందుకు నిరాశలో ఉన్నారా? రైతులందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ జరిగినందుకు నిరాశగా ఉన్నారా? ఒక్క నిమిషం అధ్యక్ష. అలాగే 55,000 పైచీలకు ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో వచ్చినందుకు నిరాశలో ఉన్నారా? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అలాగే 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 వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాత్రం అధ్యక్ష, ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవమానకరంగా కూర్చో అని మాట్లాడదాము, ఇవన్నీ కూడా సభ్యత అనిపించుకోదు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడినప్పుడు మనం వింటున్నాం అధ్యక్ష, మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా వినాలి. ఎందుకంటే మేము కూడా మొట్టమొదటిసారి ఎన్నికైన సభ్యులమే అధ్యక్ష. మా భావాలు కూడా మేము మాట్లాడుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలి. మధ్యలో మీరు డిస్టర్బ్ చేయకూడదని మేము వేడుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇవాళ 9వ తారీఖు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు అందరూ సభ్యులు ప్రతిపక్షాలు కూడా హుందాగా మరి విగ్రహ ఆవిష్కరణకు వచ్చి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు.